शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां तयोः समर्पंसां सर्वतो जयमङ्गलं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननमद्भार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानाम् एकदन्तं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुवे सर्वलोकानां विदये सर्वविद्यानां दग्धेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शची पुरन्दराभ्यां नमः अरुन्धदेवश्चाभ्यां नमः पार्वती परमेश्वरानायाम्या विनोदिनामधेयस्य सा कुटुम्बानां नानाविध गोत्रोद्भवस्य नानाविध वंशोद्भवस्य नानाविध नामधेयस्य एतद् ग्रामस्य सर्वनाश्रिता मूले चौदसागर सर्वे सप्तद्विभा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदो अथर्वणः सहितां सर्वे कलशम्भो समाश्रिता ओम गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपवस्त्रवस्त्रमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदस्साधनम् अस्मिन् मण्डले भू गणपतिमावाहयामि वा गणपतिमावाहयामि स्वा गणपतिमावाहयामि ओम भूर्भुवस्मः गणपतिमावाहयामि ओम स्योना पृथ्वी भवानक्षराणि वेशनि यच्छान शर्म सबदा पृथ्वीमावाहयामि ओम आयने देवरायणे धूर्वारोहन्त पुष्पनीं हरिद्रस्य पुण्डरीकानि समुद्रस्य गृहे मे अलङ्करणार्थं हरिद्रां धारयामि कुङ्कुमं काञ्चनं दिव्यं काञ्चनं कामसम्भवं कुङ्कुमेनार्चितं देव गृहाण परमेश्वर अलङ्कार कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टिं राज्यं महाराज्यमाधिपत्यं समुद्रपर्यन्ताय एकटवे
शांते लक्ष्मी क्षीरसमुद्रराजतनयां गणामीश्वरीं दासीभूत समस्तदेवनिदां लोकैकदीवाङ्कुरां श्रीमन्मन्दगडाब्दवि ब्रह्मेन्द्र गंगाधरां तां त्रैलोक्यपुटिम्पिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। Thank you.
కోరుతున్నారు. రెడ్డి గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మండల్ యూత్ ప్రెసిడెంట్ శ్రీ ప్రవీణ్ గారు, మరి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ మామిడి కింది నరేందర్ గారు, జిల్లా నాయకులు శ్రీ ఎర్రన్న గారు, శ్రీ నర్సారెడ్డి గారు, శ్రీ భాస్కర్ రెడ్డి గారు, శ్రీ చందర్ నాయక్ గారు, శ్రీ బాలరాజ్ నాయక్ గారు, సొసైటీ చైర్మన్ గంగాధర్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. పితం గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. నాయకులు శ్రీ నరేందర్ గారు, మామిడి కింది మైపాల్ గారు, గొల్ల జనార్దన్ గారు, పుల్లాది లింబాద్రి గారు, శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు, మరి కోకునూరు గంగారెడ్డి గారు, గౌరీ నరసయ్య గారు వేదికపై రావాల్సిందిగా వచ్చాం. అదేవిధంగా వీడిసి గ్రామాభివృద్ధి కమిటీ వంశీ గారు, భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాసులు శ్రీ నాగరాజు గారు, చందు గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా నారాయణపల్లి యూత్ శ్రీ తేజ గారు ఘటనకు ఉద్దేశించి నివాళులర్పించి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని అందరూ నిలబడవలసిందిగా కోరుచున్నాం. సార్ సార్ ఓకే. మరి పాకిస్తానీ టెర్రరిస్టులు మన భారతీయులను 28 మందిని కాల్చి చంపడం అనేది చాలా దుశ్చర్య, చాలా బాధాకరం. మరి వాళ్ళందరూ కూడా శాంతి కలగాలని వాళ్ళ ఆత్మకు మరి కోరుకుంటూ మరి ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళకు సంఘీభావంగా మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిన ఓకే. మంచి డ్యాన్స్ చేశారు, గుడ్ పర్ఫార్మెన్స్. అదేవిధంగా మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా న్యావనింది గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు కొరకు ప్రారంభోత్సవాల కొరకు విచ్చేసినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సార్ గారికి మరియు నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు అదేవిధంగా వేదికపై కూర్చున్న ఎర్రన్న గారికి, పెద్దలు మరియు భాస్కర్ రెడ్డి గారికి, మండల్ ప్రెసిడెంట్ బాకర్ రవి గారికి, మరి యూత్ కాంగ్రెస్ నరేష్ గారికి, మరియు రిక్కా ముత్తన్న గారికి, మరియు అన్న పెద్దలకు, మరియు ముష్కిల్ నరేందర్ ఎక్స్ఎంపీటీస్ గారికి, మరియు సీనియర్ నాయకులు గొల్లా జనార్దన్ గారికి, మరి వేదికపై కూర్చున్నటువంటి నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు, మరి యూతులకు కూడా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.
మరియు ఏదైతే మనకు ఎలక్షన్ల కంటే ముందు సార్ ఏవైతే మనం అనుకున్నామో సార్ ఏదైతే చెప్పిండో అది మన న్యావనేంది గ్రామానికి తప్పకుండా చేసి చూపించిండు. ఇప్పటికి కూడా ఏది అడిగినా కానీ మనకు వెనుకంజ వేయలేడు సారు. ఏది కావాలన్నా కానీ తప్పకుండా చేస్తుండు. నేను వేదిక ముందు నుంచి చెప్పగలిగింది ఏంటంటే ఒకటే ముఖ్య విషయం, మనకు ఇండ్లు లేవని ఫస్ట్ మొదల్లో అందరం అనుకున్నాం. ఇప్పుడు లీస్ట్లో కూడా చాలామంది ఫెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా కూడా చెప్పేది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు మనకు వచ్చినాయి. సారు ఎన్ని అడిగినా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కట్టుకునే వాళ్ళు తప్పకుండా ముందుకు వచ్చి కట్టుకోవాలని నా యొక్క కోరిక. ఇప్పుడు ఏదైతే మనం ముందు ఇందిరమ్మ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానికి తప్పకుండా ముందుకు వచ్చి మీరు కట్టుకోవాలన్న కోరిక, కట్టుకుంటాను ఆశిస్తున్నాను. మరి ఇంకోటి ఏదైతే మన సారు ఇప్పటికైతే ఇచ్చిండు పలు కార్యక్రమాలు, మరి అభివృద్ధి పనులు కూడా ఇచ్చిండు. మాకు ఇంకా ఏం లేదు కొన్ని పనులు అంటే మా విలేజ్లో ఒకటే వేదికను చెప్పాలి అంటే సీసీ రోడ్లో ఇంచుమించు అయిపోయినట్టే మనకు. కానీ డ్రైనేజీలు ఈ వర్షాకాలం వస్తుంది, ఈ డ్రైనేజీల వ్యవస్థ మా న్యావనిందిలో 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క డ్రైనేజ్ కూడా అభివృద్ధి అయినటువంటి స్థితి. ఆ డ్రైనేజీలు మరియు ఒక స్కూల్ అభివృద్ధి, మరి ఇంకోటి ఏంటి సార్, మాకున్నటువంటి ఏదైతే చెరువు ఇంతకుముందు నా ఫండ్స్ను మిషన్ కాకతీయలో చెరువులో పెట్టేసారు. మాకు 2 కాలువలు ఉన్నాయి సార్. ఆ కాలువలు పూర్తిగా అదైనాయి. అవి కూడా దాంట్లోనే మురికి నీరు దాంట్లోకి వెళ్తుంది కాబట్టి అవి కూడా ఇబ్బందికరంగా ఉంది సార్. ఈ 2 ఇంపార్టెంట్ మా న్యావనేందుకి. మురికి కాలువలంటూ ఇంపార్టెంట్ సార్. ఇందిరమిళ్ళ గురించి అయితే ఎవరు కట్టుకునే ఇంకా సభాముఖంగా చెప్పేది ఏంటంటే, మీరు భూములు ఉన్నోళ్ళు, ఇప్పుడైతే భూములు లేని వారికి ఆప్షన్ లేదు. భూములు ఉన్నోళ్ళు మీరు తప్పకుండా మీరు కట్టుకుంటామని ముందుకు రండి, మేము తప్పకుండా మీకు వెళ్ళిపోయగలుగుతాం. సార్ దగ్గర కూర్చుండి బాజాప్తా సార్ మాకు ఇన్ని కావాలని కూడా అడిగి మీకు మేము వెళ్ళిపోయగలుగుతాం. ఇది ఇంతే. అందరికి నమస్కారం. వేదికపై అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా మన భూపతి రెడ్డి రూలరు, మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా రావుట్ల ఎర్రన్న గారికి, బాలరాం రవి గారికి, అదేవిధంగా మన భాస్కర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. టీవీ మీద అతిరాత్రి మహారాజులు ఉన్నారు కాబట్టి అక్కడ కూర్చున్న అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ములకు అందరికీ నా యొక్క 10,000 నమస్కారాలు. మనము భూపతి రెడ్డి అంటే మనం అందరము న్యావనంది నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎలక్షన్లో మనము బోనాలు తీసి భూపతి రెడ్డికి స్వాగతించినాము. మన విలేజ్ గురించి ఏదైనా అడిగిన పనులు చేస్తూ ఉన్నాడు. మన సొంతం గురించి ఎప్పుడూ అడగలేము మేము. ఏదున్నా గుడి కానీ బడి కానీ ఏదంటే అది సారు మన మాట కాదంటలేడు. మేము సారుకు నమ్మకమైనట్టు తిరుగుతున్నాము. అక్కలారా మీరు అందరు కష్టపడి ఓట్లేసిండ్రు. నేను ఒక్కోళ్ళమో ఇద్దరమైతే గెలిచింది కాదు. ప్రజలారా మీరు అందరూ వేసిండ్రు, అంతా మనోళ్ళే, మీరు అందరు మనోళ్ళని మీ అందరికీ నాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఆనంది గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మరి భూపతి రెడ్డి సార్ గారికి స్వాగతం తెలియజేస్తూ మరి వెతికినటువంటి మరి పెద్దలు మరి ఎర్రన్న గారు, భాస్కర్ రావు గారు, నరేష్ గారు సమయానుగుణంగా సార్ సూచన చేస్తున్నాడు. కావున ఎవరికి ఇబ్బంది కావద్దని వేదిక అయినటువంటి పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు మరియు మన గ్రామాభివృద్ధి కమిటీకి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఒక విషయం మనం ప్రజలందరూ గమనించాలా. మనం ఎలక్షన్లో ఇంటింటికి వెళ్ళిన తర్వాత ప్రజలకు హామీ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత కొందరి లోపల అపోహ ఉండే, మరి వీళ్ళంతా యువకులు ఉన్నారు, మరి బీఆర్ఎస్ వాళ్ళు కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు, జెండాలు పట్టుకొని గుంపలుగా తిరుగుతున్నారు. వాళ్ళు 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, వీళ్ళు 40 మంది ఉండే, 50 మంది ఉండే, వీళ్ళు ఏం చేస్తారన్నది ఒక అపోహ ఉండే, మరి భయాందోళనకు గురి చేసిరు. అయినా ప్రజలు సానుకూల నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు, ఓట్లు వేసిరు. ఓట్లు వేసిన తర్వాత సిరికొండ మండలం లోపల కూడా చర్చ జరిగింది. ఏం జరిగింది? న్యావనంది లోపల మరి బీఆర్ఎస్కే లీడ్ వస్తుంది, కానీ మేము సార్కు 2 రోజుల ముందు చెప్పేసినాం. కానీ ఏం చెప్పినాం? ఖచ్చితంగా కాంగ్రెస్కే లీడ్ వస్తుంది. వచ్చిన తర్వాత సారుకు ఫస్ట్ నుంచి ఉన్న అనుబంధం, మన నరేష్ మనకు సార్ దగ్గర ఉన్నాడు కాబట్టి అన్ని విధాలా మనకు అనుకూలించి ఈ గ్రామం పైన అత్యంత ప్రేమ పెట్టి 2 కోట్లకు పైచీలకు ఇంతవరకు సంవత్సరంన్నర లోపల 2 కోట్లకు పైచీలకు ఏదైతున్నదో మన గ్రామానికి శాంక్షన్ అయినాయి. ఈ సిరికొండ మండలం లోపల వాస్తవంగా అన్నిటికన్నా ఎక్కువ నిధులు కేటాయించింది సీసీ రోడ్లకే కావచ్చు,
మరి నారాయణపల్లి డ్రైనేజీకే కావచ్చు, బస్ స్టాండ్లకే కావచ్చు, కట్టపై నుంచి 1,40,00,000 లక్షలతో రోడ్డు కావచ్చు, అన్నిటికీ ఎత్తులో కేటాయించింది మన సార్. మనకు కేటాయించి మన ప్రేమతో చేసిండు సార్. ముందు కూడా ఈ ప్రేమను అత్యంత రెట్టింపు చేసి ఇంకా గ్రామాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ కొన్ని విషయాలు ఏదైతున్నాయో సార్ మళ్ళొకరి జ్ఞాపకం చేస్తాను సార్. ఒకటి, పిల్లలు మీకు ఫస్ట్ రాగానే వందనం తెలియజేశారు. మేము 7 సంవత్సరాలుగా ఈ స్కూల్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా వంతుగా పర్సనల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కానీ ఇప్పుడు ఈ బాధ్యత పూర్తి 2 స్కూళ్లను మీరు ఒక దత్తతగా తీసుకోరు సార్. ఆ దత్తతగా తీసుకొని కావలసిన సౌకర్యాలన్నీ చేయించి మరి ప్రైమరీ స్కూల్కి ఇంతవరకు ప్రహారీ కూడా లేదు. మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ స్కూల్ను డెవలప్ అయితే పరచు. మరి అన్నట్టు ఫిల్టర్ కాలువలు అప్పుడు మిషన్ కాకతీయ నాకు తెలుసు సార్, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈ కట్టకు 2 కోట్ల రూపాయల సంక్షేమం రావడానికి కారణం మీరు. ఆ రోజు వాస్తవంగా అనుకుంటాం టీఆర్ఎస్ టైంలో వచ్చింది, కానీ 80 లక్షల రూపాయలకు ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వేయించింది భూపతి రెడ్డి సార్. తర్వాత దాన్ని షరతుగా తీసుకొని ఆ రోజు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మనకు దాన్ని ఎస్టిమేషన్ పెంచడం జరిగింది. కానీ ఎనేవే మనకు ముందడుగు వేసింది ఎవరు? మన భూపతి రెడ్డి సార్ వేసిండు. సార్ ఆ రోజు ఇరిగేషన్ డీని కలమంటే కూడా ఇరిగేషన్ డీని కలిసినాం. హరీష్ రావు కూడా ఫోన్ చేసి సమస్య తెలియజేసినాం. కాబట్టి ఎన్నో అప్పుడు మనం అడగగానే అన్ని విధాలుగా మనకి ఇస్తారు. ఎన్నో శాంక్షన్ అయినాయి. సమయానుకూలంగా మాట్లాడాలి. కాబట్టి మరి ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ మరి న్యావనందిలో ఏదైతుందో మరి ఈ ఫిల్టర్ కాలువలే కానీ సార్, ఇంకోటి ఇప్పుడు మహిళా మండలి భవనాలు ఏదైతే నిర్మాణం చేసుకున్నామో యూత్ భవనాలే కానీ మరి ఈ బ్రిడ్జులే కానీ ఈ డ్రైనేజే కానీ ఈ తొందరగా పనులు కూడా స్టార్ట్ అయ్యేటట్టు మరి కట్టమిన్ నుంచి ఏదైతే రోడ్డు ఉన్నదో దాన్ని కూడా త్వరగా టెండర్కి వెళ్ళి మరి స్టార్ట్ అయ్యేటట్టు మరి పనులు ప్రారంభించాలని కోరుతున్నాం. ఈరోజు మన గ్రామ టీఆర్ఎస్ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టిరు ఫేస్బుక్లో. ఏం పెట్టిరు? ఎన్నిసార్లు శంకుస్థాపన స్టార్ట్ చేస్తారని. కానీ ప్రపోజల్ పంపించారు, కానీ ప్రయత్నాలు విడుదల కాలే, టెండర్ కోలే, పని ఆగిపోయింది. కానీ ఈరోజు సార్ వచ్చిన తర్వాత పెండింగ్ ఏముండే కింది వర్గం లోపల అన్నిటినీ బయటకు తీసి దానికి నిధులు కేటాయించి పని జరిగే విధంగా టెండర్కి వెళ్ళే విధంగా మరి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి నాయకులు దొరకడం మన అదృష్టం. కావున సామాన్యమైన నాయకుడు, ప్రజల మనిషి, ఒక డాక్టరు, ఒక విద్యావేత్త, కాబట్టి ప్రతి మనిషి వెళ్ళి ధైర్యంగా సార్ని అడగచ్చు, మన పనులు చేసుకునొచ్చు. కాబట్టి ఒకటే సందేశం, ఇక్కడ నుంచైనా సరే పాత నాయకులకు సత్యవలకండి, గ్రామాల లోపల కూడా యువకులకు ఛాన్స్ ఇవ్వండి. గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తూ పెడతాం. మేము 2 రోజులుగా సార్ యొక్క ఆదేశాలతోటి కలెక్టర్ గారితో చర్చలు అవ్వుకున్నాం. భూభారతి పైన సమస్యలు నిర్వహింపజేసినాం, సూచనలు ఇచ్చినాం. మరి ఇంతకు మించి ఒక నాయకుల లోపల లక్షణాలు ఏది ఉండాలో అన్ని లక్షణాలు మేము సార్ నుండి మేము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ వచ్చే స్థానిక ఎలక్షన్ లోపల కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి ఆశీర్వించాలని ఈ నుంచే శంకరరావు పూరిస్తూ మరి ముగిస్తున్నాను. జై భారత్. శ్రీయుత గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మరి వేదికను అలంకరించిన గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్ గారు, మరి మండల్ పార్టీ ప్రెసిడెంట్ బాగా నరేష్ గారు, ముత్తన్న గారు, నరేందర్ గారు, జనార్దన్ గారు, ఇంకో నరేందర్ గారు, మరి స్టేట్ కాన్స్టిట్యూన్సీ ముఖ్యంగా మహిళా తల్లులు, అక్కలు, చెల్లెళ్లకు పాదాభివందనాలు. ఎందుకంటే ఎలక్షన్ కానీ ఇప్పుడు కానీ మరి భూపతి రెడ్డి గారికి బ్రహ్మరథం బట్టి గోనెలతోని మరి ఘనంగా స్వాగతం పలికినటువంటి మహిళలందరికీ, మరి జ్ఞానది గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క అభివందనాలు. మరి ఇదే విధంగా భూపతి రెడ్డి గారు పనులు చేసుకుంటూ పోతే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పోటీ చేసినా ఏమి కాదు. అయితే భూపతి రెడ్డి గారు కూడా ఇదే విధంగా పనులు చేసుకుంటూ మరి ప్రజల మన్ననలు పొందాలని నేను అనుకుంటున్నా. అయితే గతంలో ఊగుతున్నది జ్ఞానంది గ్రామము తెలుగుదేశానికి కంచుకోట, అదే రావుట్ల కాంగ్రెస్కు కంచుకోట. అయితే ఇక్కడ గంగన్న అనేది సర్పంచ్ ఉంటే తన పేరు కూడా ఎర్రని, తర్వాత గంగారెడ్డి కానీ ముందు ఎర్రని అంటారు తనను కూడా.
అయితే 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 82లో పార్టీ పెట్టిన తర్వాత 83లో మంచి మెజార్టీతో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, సంతోష్ రెడ్డి గెలిచింది. అయితే మైపాల్ రెడ్డి ఓడిపోయాడు. మైపాల్ రెడ్డి అప్పుడు సబ్ ప్రెసిడెంట్ ఉండే, భీమల సబ్ ప్రెసిడెంట్. అయితే జ్ఞానానంది గంగా ఒకసారి నన్ను పిలిచాడు జ్ఞానదికి పిలిచి, తమ్మి ఇంత పెద్ద లీడర్ను సమితి వైస్ ప్రెసిడెంట్ను 25 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన నువ్వు రావుతను కంట్రోల్ చేస్తున్నామంటని చెప్పేసి మైపాల్ రెడ్డి నన్ను బాగా ఇది చేస్తున్నా తమ్మి, నువ్వు నేను కలిస్తే రావుట్లా న్యామది కలిస్తే ఇప్పుడు భీమగల్ బస్సు డీపో ప్రపోజల్ నడుస్తున్నాయి. భీమగల్లే కాదురా, మనమిద్దరం కలిస్తే న్యామది చౌరస్తా మీద డీపో చేద్దాం, బస్సు డీపో మనమిద్దరం ఒకటే పట్ల పనిచేద్దాం అంటని చెప్పి అంటే రెండు ఇన్లేదు. అక్కడ తలకాయ చూపినా కానీ మన పోయినాక నా పార్టీకి నేను పని చేసిన, తన పార్టీకి తన పని చేసిన. అయితే అటువంటి ఈ న్యామనంది గ్రామము టీడీపీకి ఉన్నదాన్ని మరి యువకులంతా భూపతి రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్కు కంచుకోటగా మార్చిండ్రు. మరి అదేవిధంగా ఈ రెండు గ్రామాలు కలిసి ఉంటే కరసుఖం అన్నట్టు కలిసి ఉందాం, కలిసి పనిచేస్తాం, చేద్దాం, మరి కలిసే ఉందామని చెప్పేసి మనం చేస్తూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. నేటి ఈ న్యామనందిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి నన్ను ఆహ్వానించిన సోదరుడు నరేష్ గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు మీ నియోజకవర్గ శాసనసభ్యులు భూపతి రెడ్డి సార్ గారికి, వారితో పాటు నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర NSCI ప్రధాన కార్యదర్శి కొంచెం ప్రీతం గారికి, భాస్కర్ రెడ్డి గారికి, వారితో పాటు పెద్దలందరూ స్టేజ్ ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసమ్మా, 8 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. రాష్ట్రాన్ని మొత్తం చిన్న భిన్నం చేసి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని అప్పులున్నా, ఇంత చిన్న భిన్నంగా ఉన్నా కూడా మరి రేవంత్ అన్న గారి సహకారంతో పెద్దలు భూపతి రెడ్డి గారు సిరికొండ మండలంలోని న్యామనంది గ్రామానికి, ఈ ఒక్క గ్రామానికి మాత్రమే 2 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేయడము మామూలు విషయం కాదు. సార్ గట్టిగా చప్పట్లు కొట్టి సార్ థ్యాంక్ యూ. మీ అందరూ ఆషామాషి వ్యవహారం కాదు. రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, అయినా కానీ అభివృద్ధి ఏరాకుండా మరి రేవంత్ అన్న గారి సహకారంతో, భూపతి రెడ్డి సార్ గారి పట్టుదలతో మరి అద్భుతంగా పనులు చేయడం, ఇక జరుగుతున్న పనులు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మరి ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ మరి యువతకు అవకాశం ఇవ్వాలి, యువత గురించి మరి మాట్లాడిన సందర్భం పెద్దలు భూపతి రెడ్డి గారు మా అందరికీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న యువతకి మా అందరికి కూడా ఒక స్ఫూర్తిగా, మా అందరికి కూడా ఎప్పుడు మేము ఎంబడుతున్నా అని చెప్పేసి ఎప్పుడు యువకులను ఎంకరేజ్ చేసే మొదటి వ్యక్తి మరి భూపతి రెడ్డి సార్ గారు. వారికి ఈ వేదిక మీదుగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీ బిడ్డ, మీ న్యాయవాది ముద్దు బిడ్డ నా సోదరుడు నరేష్ మామూలు వ్యక్తి కాదు, నేను ఒక ఫైటర్. నాతో పాటు యువజన కాంగ్రెస్లో మేము పనిచేసిన సందర్భం, ఆ రోజుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భూపతి రెడ్డి సార్ గారు ఎంబడి ఉంటూ మరి అద్భుతంగా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా సార్ ఎంబటినే ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి టీఆర్ఎస్ నియంత్రణపైన పోరాటం చేసిన వ్యక్తి నరేష్ గారు. మరి రానున్న రోజుల్లో భూపతి రెడ్డి సార్ గారి ఆశీర్వాదంతో మరి నరేష్ కూడా మంచి అద్భుతమైన భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. వారితో పాటు ఇక్కడున్న యువకులందరూ కూడా మరి రానున్న రోజుల్లో ఇలాగే మరి భూపతి రెడ్డి సార్ గారికి సహకారం అందిస్తూ అద్భుతంగా మీ గ్రామం డెవలప్ కావాలని మనస్కారం కోరుకుంటున్నానికి అవకాశం ఇచ్చినందుకు. అందులో ఒక ప్రజాపాలన నడుస్తా ఉంది అమ్మ. ఏదైతే గత 10 సంవత్సరాలు మీకు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చెప్పిన 6 గ్యారంటీలలో 4 అమలవుతున్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా గ్యాస్ సిలిండర్ పైసలు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఈడ బడ్జెట్ ఏం లేకున్నా చెప్పిన మాట చెప్పినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మా భూపతి రెడ్డి గారు ఎల్లవేళలా ప్రజలకు ఏం సమస్యలున్నా ముందుండి పనిచేస్తా అని చెప్పి ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మీరు గమనించాలి. గతంలో మేము NSCI యూత్ కాంగ్రెస్
మా అన్న ఉమాజీ నరేష్ అన్న గారు కావచ్చు, మా గోపన్న కావచ్చు, ఇక్కడ ఉన్న మా ఆకాష్ కావచ్చు, ఇతరు అందరం కూడా మేము ప్రశ్నిస్తే మా మీద అనేక కేసులు పెట్టిండ్రు. ఈరోజు కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. వాటన్నిటికి కూడా మమ్మల్ని గుర్తిస్తూ ప్రతిసారి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ భూపతి రెడ్డి గారు మమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు. ఎప్పుడు పోయినా యువకులకు అవకాశం ఇవ్వాలా, మీలాంటి వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి అవకాశం కలిగించాలా, చదువుకున్న వాళ్ళు రాజకీయాలు ఉండాలి. అయితే హిందూ ముస్లిమా కాదు, మన ఊళ్ళల్లో ఎప్పటి నుంచో హిందూ ముస్లిం అందరం కలిసి ఉన్నాం. దాన్ని ఆలోచించండి. మనకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి పథకాలను అందించాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఆ రోజు కేజీ టు పీజీ స్కాలర్షిప్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిండు. ఇలా అభివృద్ధి పథకాల సైడ్ చూడండి. ఎందుకంటే ఈ 2 కోట్ల సంవత్సరం అయినప్పటికీ 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈరోజు మా రేవంత్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఎంతోమంది యువకులు చదువుకొని ఏజ్లు అయిపోతున్నాయి. అమ్మ మన ఇంట్లో నాలాంటి కొడుకులు ఎంతోమంది ఎదురు చూస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలే. నోటిఫికేషన్ వేసి దాంతో పైసలు తీసుకొని లబ్ధి పెట్టించుకొని మళ్ళీ వాళ్ళే కోట్లలో కేసులు వేసి ఆపిన గంట కేసీఆర్కి దక్కుతుంది. ఇట్లాంటి ఆలోచించండి. యువ వికాస్ ఈరోజు మా అందరికి అవకాశం ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి కూడా అది అప్లై చేసుకొని ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఏదైనా షాప్స్ పెట్టుకొని కూడా సంపాదించుకోవాలని ఈరోజు ఆలోచించి రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా సద్వినియోగం చేసుకొని అదేవిధంగా గరీబోళ్ళకు అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే ఇప్పుడు భూపతి రెడ్డి గారు కూడా ఈ సాధ్యంలో రూరల్లో కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా కళ నిలబడబోతుంది. అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులని ఎగితాలు చేసిండు, కానీ ఒక్క ఇల్లు కూడా ఇచ్చిండా? ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. ఇవన్నీ ఆలోచించండి. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండండి. ప్రజల వెంట మేము, మా నాయకులు మీ వెంట ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి న్యావనంది గ్రామానికి మరియు ఈరోజు సిరికొండ మండలంలో 10 గ్రామాలకు పొద్దున ఉదయం 10 గంటల నుండి ఇక్కడ పోతూరు, పెద్దవాల్గోట్, కొండూరు మరియు సిరికొండ, చిన్నవాల్గోట్, జగదంబ తాండా, రావుట్ల, జగ్గిలోడి తాండా మరియు ఈరోజు చివరి లాస్ట్ న్యావనంది గ్రామం అయినటువంటి మీ గ్రామానికి రావడం ఎమ్మెల్యే గారికి మరి మీ అందరి తరఫున, మా తరఫున స్వాగతం, సుస్వాగతం సార్. అదేవిధంగా ఇంకొకటి ఎక్కువ టైం లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరియు పాత్రికా సోదరులకు, న్యావనంది గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మీకు స్వాగతం చెప్తున్నాను. మరి ఎమ్మెల్యే గారు, న్యావనంది గ్రామం అంటే నేను సార్తో నాకు 2017 నుంచి పరిచయం వాస్తవంగా. అప్పటి నుంచి నేను చూశాను ఈ న్యావనంది మీద సిరికొండ మండలంలోనే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు సారు ఫస్ట్ నుంచి. ఎందుకంటే గతంలో కూడా 2018లో మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. ఎక్కడ ఏమి అయినా కానీ న్యావనందిలో కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీతో వస్తాను అనుకున్నాం. కానీ ఆ రోజు దురదృష్టం మరి కొంచెం ఆ కేసీఆర్ చెప్పిన మాటలకు ఏదో కానీ కొంచెం మనకు తక్కువ వచ్చింది. కానీ మొన్న మాత్రం 2018లో 2023లో ఎమ్మెల్యే గారికి న్యావనందిలో మరి 600 నుంచి 800 భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తరపున నేను కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ చెరుకట్ట మీద 1,40,00,000 అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా మరి మిగతా కూడా అక్కడ ఎస్సీ కాలనీలో సప్లాన్ కింద 20 లక్షలు, మరి డ్రైనేజ్ కింద 20 లక్షలు, మొత్తము 2,40,00,000 రూపాయలు మీ న్యావనంది గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద విషయం. కాబట్టి మొదటి నుంచి ఎమ్మెల్యే గారికి మీ గ్రామం అంటే చాలా ఇష్టం. మరి గతంలో కూడా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి మీ అందరికీ తెలుసు. గతంలో కేసీఆర్ గారు 2 లక్షలు కాదు మన 59,000 తెలంగాణ వేరుపడేటప్పుడు మనకు అప్పొస్తే దాన్ని 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళాడు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని వదిలిపెట్టకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి కూడా కొనసాగిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మరి ఇప్పుడు కొత్తగా మరొక 6 పథకాలు ఇచ్చాం. మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు మాట ఇచ్చినటువంటి సందర్భంలో సన్నబాట్లకు 500 రూపాయల బోనస్ అంటే అది చాలా పెద్ద విషయం. మరి ఇక్కడ మనం పూర్తిగా రైతాంగం, సిరికొండ మండలం అంటే ఎక్కువ ప్యాడ్ ఉన్నటువంటిది. 90%
ఒక న్యావనంది కొంచెం గడుపులు తప్పితే మొత్తం ఇక్కడ టోటల్గా 95% మన ప్యాడీ అంటే వరి పంటనే. మరి మనకు ఇలా ఒక ఎకరాకు సుమారుగా 14 నుంచి 15,000 రూపాయలు మినిమం. కొంచెం క్రాప్ ఎండిపోతే కూడా 10 నుంచి 15,000 రూపాయల దాకా వస్తుందంటే ఇది చాలా పెద్ద విషయం. మరి దీనికి ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలిపాలి మనమందరం కూడా. గతంలో ఎవరు ఏం చేయలేరు. వ్యవసాయానికి ఆ రోజు రాజశేఖర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 50 రూపాయల బోనస్ ఇచ్చాడు. మళ్ళీ తర్వాత మరి కేసీఆర్ ఎన్నెన్నో మాటలు చెప్పాడు. ఎక్కడ కూడా ఒక రైతులకు ఒక 5 రూపాయలు కూడా 10 రూపాయల బోనస్ ఇవ్వలే. మళ్ళీ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 500 రూపాయలు ఇవ్వడం ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇలా కొన్ని గ్రామాలలో కోట్లాది రూపాయలు బోనస్ వస్తున్నాయి, లక్షలలో బోనస్ వస్తున్నాయి గ్రామాలలో. కాబట్టి మరి రుణమాఫీ కూడా ఈ భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం చేయలేదు. బీజేపీలు చెప్తారు వాళ్ళు చేసే ఒక్క రాష్ట్రంలో కూడా 20,000 కాదు కదా 10,000 కోట్లు. కేసీఆర్ మన 10 సంవత్సరాల 11,000 కోట్ల రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి మన సర్కారు మన ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అక్షరాల 21,000 కోట్ల రూపాయలు మనం మాపేసినాం. ప్రతి గ్రామాలలో నిజంగా చెప్పాలంటే 78% రుణమాఫీ జరిగింది. కొంత ఒక 20% 25-30% ఉంది. అది 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు. కానీ దయచేసి మనం కూడా లబ్ధి పొందిన వాళ్ళు మనం ఆలోచన చేయాలా. ఈరోజు మనము రుణమాఫీ అయిన వాళ్ళు మనం ఎక్కడ మాట్లాడతలేము. కానీ రుణమాఫీ 2 లక్షల కానీ వాళ్ళు మాత్రము ఒక 4 ఉంటారు. ఊరంతా ఒకటి ఖరాబ్ అయ్యాలంటే అలాంటిది ఇక్కడ కూడా సరే మన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. కానీ ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు, మన వాళ్ళు కూడా చెప్తారు. అవకాశం వచ్చినప్పుడు ఆ పెద్ద రైతులకు కూడా మేము చేయాలని మేము కూడా అంటున్నాం. కానీ ఇలా మనం కూడా మర్చిపోవద్దు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన 6 పథకాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మనము మరొకసారి మీ అందరికి కూడా మన ఎమ్మెల్యే గారు ఇంత మంచిగా మీ గ్రామానికి నిధులు ఇవ్వడం, నెక్స్ట్ కూడా మళ్ళీ కూడా ఇదే విధంగా ఈ గ్రామంపై శ్రద్ధ చూపించి చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఎప్పుడు మీ ఊరు మదిలే ఉంటుంది మొదటి నుంచి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా గత 10-15 సంవత్సరాల్లో ఈ స్కూల్ కూడా ఎంతో అభివృద్ధి చెందింది. స్కూల్లో 250-300 పిల్లలు ఉన్నారు, చాలా తగ్గిపోయారు. దీనికి కూడా విలేజ్ అందరూ సహకరించి పూర్తి సహకారం చేయాలని మా పాఠశాల తరఫున చిన్న విన్నపం సార్. అదేవిధంగా ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన గ్రామ ముద్దుబిడ్డ అయిన యువ నాయకుడు ఉమ్మాజీ నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు న్యావనంది గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నా ప్రియతమ నాయకులు, నా తల్లిదండ్రుల తర్వాత మంచి చెడు, ఏది మంచి ఏది చెడు గుర్తించి నన్ను రాజకీయాలలో గుర్తించి వీడికి రాజకీయం తప్ప వేరేది చెడుగా అని చెప్పి గ్రహించి ఒక సుమారు 14 సంవత్సరాల క్రితం నుండి అంటే నా యవ్వనం అంతా నేను చదువుకునే చదువు నుంచి ఈ రోజు దాకా నన్ను తమ్ముడిలా కొడుకుల మేడం గారు అలాగే సార్ గారు వాళ్ళు మన దగ్గరుండి ఏది అవసరమో ఏది అవసరం లేదో చెప్పుతూ రాజకీయాలలో నన్ను ముందుకు నడిపినటువంటి మా ప్రియతమ నాయకులు, దైవ సమానులు, శాసనసభ్యులు మా భూపతి రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు న్యావనంది గ్రామానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మా రాజకీయ యువజన విభాగం నాయకులు రామతి గోపన్న గారికి, అలాగే పార్టీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని అవమానాలు భరిస్తూ
పార్టీని అధికారం లేనప్పుడు 10 సంవత్సరాల నుంచి పార్టీని ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నడిపిస్తూ ఈరోజు మండలంలో పార్టీని బలం చేయడానికి తన వంతుగా సహాయం చేసినటువంటి మండల్ పార్టీ ప్రెసిడెంట్ బాకారం రవి గారికి, అలాగే ఏది మంచో ఏది చెడో మాలాంటి వాళ్ళ యువకులకు చెబుతూ పార్టీని వాళ్ళతో పాటు యువకులను కూడా ముందు నడిపించి పార్టీకి పెద్ద దిక్కున్నటువంటి మండల్ పార్టీ నాయకులు ఎర్రన్న గారికి, అలాగే భాస్కర్ అన్న గారికి, అలాగే ముత్తన్న గారికి, గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్ గారికి, నాతో పాటు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నాతో వయసులో చిన్నవాడిని అయినా కానీ వీడికి రాజకీయ భవిష్యత్తు ఉందన్న ఉద్దేశంతో నాతో పాటు ఇన్ని రోజులు నాతో పయనం చేస్తున్న బట్టి మా గ్రామ నాయకులు ముష్కిల్ నరేందర్ గారికి, జనార్దన్ గారికి, అలాగే ముఖ్యంగా ఎన్ని అవసరాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను తప్ప మా నరేష్ అన్న నాకు తోడు ఉంటాడని చెప్పి ఉద్దేశంతో అన్ని యువజన సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘం తేజ్ గారికి, అలాగే రాకేష్ గారికి, అభ్యుదయ యూత్ చందు గారికి, నాగరాజ్ గారికి, అలాగే సుభాష్ యూత్ గణేష్ గారికి, సిసింద్రి గారికి, మల్లేష్ గారికి, అలాగే గాంధీ యూత్ కిషోర్ గారికి, చింటూ గారికి, ముఖ్యంగా సాగర్ గారికి, అలాగే మండల్ పార్టీ యువజన నాయకులు ప్రవీణ్ గారికి, మొన్న ఈ ప్రోగ్రాంకి మాతో పాటు సహకరించినటువంటి వీడి సభ్యులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ప్రోగ్రాన్ని మహిళా సంఘాలు 2 రోజుల నుంచి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు మాతో పాటు ఇంట్లో ఈ ప్రోగ్రాం ఎలాగైనా సక్సెస్ చేయాలి. ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా గత 40 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధిని తీసుకొని నావనంతి గ్రామానికి ఒక సంవత్సరంలోనే సుమారుగా 2 కోట్లతో వస్తుంది. కాబట్టి మా 40 ఏళ్ళ నావనంతి చరిత్రలో ఏ లీడర్ చేయనటువంటి అభివృద్ధి చేస్తుండు తమ్ముడు అని చెప్పి మాతో, మా నాయకులతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ, మహిళా సంఘాలకు, ముఖ్యంగా అక్క చెల్లెళ్లకు, తోడబుట్టిన అక్క చెల్లెలకు, నాయనమ్మలకు, తాతమ్మలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు వచ్చి నేను మీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పటిదాకా 2 కోట్లు 3 కోట్లు సారిచ్చిండు అని చెప్పిండు. కానీ మేము అడిగింది చిన్న 1 కోటి రూపాయలు కావచ్చు, ఏది కావాలా, న్యాయానికి ఏది చేస్తే బాగుంటుందో డిపార్ట్మెంట్ తీసుకొని ఏ అవసరం ఉందని చెప్పి మేము చెరుకట్ట అడగలేం, సీసీ రోడ్ అడగలేం, ఏం అడగలేం. కానీ న్యాయానికి ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో సుమారు మండలంలోనే అత్యధిక ఓట్ల లీడ్ తెచ్చినటువంటి న్యాయానంతి గ్రామానికి ఏదో ఒకటి చేసే పెద్ద ఎత్తున పోతా అని చెప్పి ఈరోజు మా ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు ఈరోజు న్యాయానికి రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించే అక్కయ్యలు కూడా మా మహిళా సంఘాలకు, గత మహిళా సంఘాలు పుట్టి మా ప్రియతమ నాయకులు శ్రీశేషులు రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఈ మహిళా సంఘాలను ఇంతవరకు ఏ రోజు కూడా కూర్చోవడానికి జాగలేదు. కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి సంఘాలను ఎక్కడ రాసుకుంటున్నాం బిడ్డ అని చెప్పగానే సుమారుగా ఒక 1 వీక్ ముందే సార్ ఈ మహిళా సంఘాలు ఇవి మనకి ఇవ్వాలని చెప్తే సార్ గారు ఇప్పుడైతే మన కొబ్బరికాయ కొడదాంరా, రానున్న నెలకో 2 నెలలకో నువ్వు అడిగిన ఫండ్స్ అన్ని విడుదల వారికి ఇద్దామని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎస్సీ వాడలో ఒక పెద్ద బావి పొందుంది సార్. ఆ బావి పొందుతోని అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వాడలకు ఒక పెద్ద అంటే ఒక వాగేస్తే కొట్టుకపోతే ఏదో ప్రాణం అయితే కానీ అది చాలా ఇబ్బంది అవుతుంది సార్. అక్కడ ఒక వాగు మన ఎస్టీఎఫ్ కానీ మనకు సంబంధించినటువంటి ఏ శాఖకు సంబంధిస్తే ఆ శాఖలో కొద్దిగా దాన్ని ఇన్స్టిమేషన్ చేయించి ఆ పేమెంట్ ఏదైనా ఇప్పించాలని చెప్పి కోరుతూ ఉన్నాం సార్. ఎందుకనంటే న్యాయనందులో ఎస్సీ వాడ సభ్యులు ఈ 40 సంవత్సరాల నుంచి క్రీశేషులు మైపాల్ రెడ్డి గారు తర్వాత మా న్యాయనందికి భూపతి రెడ్డి గారు తెచ్చిన ఫండ్ తప్ప
ఈ పోయిన దళితుల గురించి ఆ దద్దమ్మల గురించి నేను మాట్లాడదలుచుకోలేను కాబట్టి 10 సంవత్సరాలు అనుభవించిన పార్టీ కోసము ఓట్లేసుకొని 10 సంవత్సరాలు న్యావనందులే ఓట్లేసుకొని ఒక్క రోజు కూడా న్యావనందులే అడుగుపెట్టి న్యావనంది ఊరు సమస్యలు అడిగిన పాపాన పోలే సార్. మీరు గెలిచిన తర్వాత 1 ఇయర్లోనే ఈరోజు న్యావనందికి 4 సార్లు రావడం జరిగింది. ఆ 4 సార్లలో సుమారుగా 2.5 కోట్లు 3 కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు మా కోరికలుగా పెద్దగా అయిపోతున్నాయి సార్. ఎలాగైనా ఈ 5 సంవత్సరాలలో మా కోరికలన్నీ నెరవేర్చి మాకు ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత మీతోని మేము మాతోని మీరు ఉంటారు కాబట్టి విడతల వారీగా ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధిని తెలుసుకున్నప్పుడు రామాలయంలో ఇచ్చిన రెగ్గు సార్ కొన్ని గ్రౌండ్ వాటర్ తగ్గి ఇబ్బందికరంగా అవుతుంది సార్. ఇక్కడ ఒకటి ఈ దోపిఘాట్ నుంచి ఒక 1 HP వాటర్తోని రిగ్గు పోతుంది సార్. ఆ పైప్ లైన్కు ఆ రోజు పిఏ గారికి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము ఈస్టిమేషన్ ఇవ్వడం జరిగింది సార్. అదొక 6 లక్షల రూపాయలతో ఈస్టిమేషన్కి ఇచ్చినాం సార్. ఆ 6 లక్షల రూపాయలు ఇస్తే ఈ రోజే ఎప్పుడెప్పుడు ఈ మా మన్మడు మా నరేష్ మా పింఛన్ల గురించి మాట్లాడతాడో మా ఇంద్రమహిళల గురించి ఎప్పుడు మాట్లాడతాడో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నా అక్కాయిళ్ళకు ఆ నానమ్మలకు తాతమ్మలకు మీరు దయచేసి ఒకటే విషయం, సన్నా బియ్యం ఏ ఇంటికి వస్తుందో వాళ్ళు మమ్మల్ని నమ్మండి. ఎవడు దొడ్డు బియ్యం గురించి మాట్లాడుతుండో వాడు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు మీరు సపోర్ట్ చేయండి. ఎవరైతే 2 లక్షల రుణమాఫీ అయిందో వాళ్ళు మాత్రం మాతో ఉండండి. 2 లక్షల రుణమాఫీ కానులు మీరు ఎవరితోనైనా ఉండండి. నా మీద కానీ ఇక్కడున్న మా న్యాయ నాయకుల మీద కానీ మీకు నమ్మకం ఉంటే మాతో ఉండండి. 10 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఊళ్ళే మట్టి కూడా తీయనోడి గురించి మేము మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మీ పింఛన్ల గురించి ఏం వెర్రి కావద్దు. 2000 పింఛన్ ఉన్న వాళ్ళకు 4000 పింఛన్ అవుతుంది. ఏ పింఛన్ రాని వాళ్ళకు 2,500 పింఛన్ అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని చెప్పాల్సిన సారి చెప్తాడు కాబట్టి మీ ఒక్కరికి ఈ 4 సంవత్సరాల లోపు 4,000 పింఛన్ రాకుండా, ఇందులోకి ఇల్లు రాకుండా, సన్నా బియ్యం రాకుండా, 2 లక్షల రుణమాఫీ కాకుండా, 200 యూనిట్లు కాకుండా మీరు మమ్మల్ని నమ్మి మాకు ఓటేస్తే మేము మీతో ఉంటాం. తర్వాత మా మీద నమ్మకం లేనప్పుడు మీ ఇష్టం వచ్చిన వాళ్లకు ఈ సభాముఖంగా మీకు ఎవరైతే నస్తారో వాళ్ళు చేయాలని చెప్పి కోరుతూ మీ 4,000 పింఛను కొద్ది రోజు టైం పడుతుంది. కానీ ఈరోజే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము దేవతను కోసుకునే సాక్షాత్తు మా ఇందిరమ్మ గారి పేరు మీదే ఈరోజు మనం ఆ రోజు ఇందిరమ్మ కాలనీ అని చెప్పి పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ ఇందిరమ్మ ఫ్యామిలీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఫ్యామిలీ కాబట్టి ఇందిరమ్మ గారి పేరు ఈరోజు పెట్టినాం కాబట్టి ఇందిరమ్మ పేరు పెట్టినది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక్క ఇల్లు కూడా న్యావనందులో లేని వారని చెప్పి మా సార్ గారికి సార్ ప్రతిరోజు చెప్తూ ఉంటాం. మేము 10 అడిగితే మీకు 10 ఎందుకురా 20 ఇస్తాం, 1 లక్ష అడిగితే 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు అడిగితే 2 లక్షలు ఇస్తాం అని చెప్తే ఈరోజు మేము అందరం కూర్చుండి ఈరోజు ప్రేమ మాట్లాడినాం. ఈరోజు ఇందిరమ్మ న్యావనంది తర్వాత ఇందిరమ్మ అనే పేరు న్యావనందికి తీసుకొచ్చే బాధ్యత మా ప్రియతమ నాయకులు గారి సపోర్టుతో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరం తీసుకొని మీకు కావాల్సిన అన్ని ఇస్తామని చెప్పి కోరుతూ, ఇంకో విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో ఏమి చేయని నా కొడుకులు, ఏం చేయని దద్దమ్మలు, ఏం చేయని నాయకులు ఏమన్నంటే కాశ్మీర్ అని, ఏమన్నంటే హిందూ అని, ఏమన్నంటే ముస్లిం అని రెచ్చగొడతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము హిందువులమే కాబట్టి మీరు ఎక్కడన్నా మీరు బీజేపీ వాళ్ళు రాముడి గుడి న్యావానందులే కానీ, హనుమాన్ టెంపుల్ కానీ, శంకరుడు టెంపుల్ కానీ, పోషవ టెంపుల్ కానీ, మైసమ్మ టెంపుల్ కానీ, ఎల్లమ్మ టెంపుల్ కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టించినాయే. ఇప్పటి వరకు ఏనా బీజేపీ కట్టియలే. మీరు మీ ఫ్యామిలీలు ఎట్లుండాలా, మీరు ఎవరికి ఇస్తే మీ ఫ్యామిలీలు బాగుంటాయి, మీరు ఎవరికి ఇస్తే మీ జీవితాలు బాగుంటాయి ఆలోచించండి మిత్రులారా. రాముడు అందరి వాడు. రాముడి పొద్దున లేచి ఇక్కడున్న ప్రతి నాయకుల మొక్కే వాళ్ళమే.
నిజంగా చెప్పాలంటే మొన్న కూడా శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి 70 మంది సాములు మారేసుకుంటే 60 మంది సాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇది ఎవరు కావునన్నా కాదన్నా ఇక్కడ మీరున్న 60-70 మంది సాములలో 60 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే. అశ్వత్థనామ శతకాలు కూడా 60 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తారు. ఆ 10 మంది నా కొడుకులు అది గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్. అది పొద్దుకితే వేయడం, పొద్దున పోతే ఆడి మీద ఈడి మీద వేయడం. మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నేను మా మీద నమ్మకం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ, నేను నా మీద నమ్మకం ఉంది కాబట్టి, మా నాయకుల మీద నమ్మకం ఉంది కాబట్టి, మా అందరికీ మా ప్రియత నాయకులు భూపతుడి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో న్యావనందిని నందిగా, ఇందిరమ్మ రాజ్యంగా, ఇందిరమ్మ ఊరుగా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇది ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మొక్కండి, అర్థమట్లేదు, మీ ఇష్టంలో దేవుని మొక్కండి, కాదనట్లేదు. మీరు మొక్కడానికి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు పింఛన్ ఇరా బీజేపీ కూడా, నాకు ఇల్లు ఇరా బీజేపీ కూడా అని అడిగి అని ఇంట్లో రాని. ఇది నేను సభాముఖంగా మీ అందరు తెలియ. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మన గడుపున పెట్టిన పిల్లలకు ఏం కావాలి, చదువుకున్న పిల్లలకు ఏం కావాలా, డిగ్రీ అయిన పిల్లలకు ఏం కావాలా అని మీరు ఈరోజు రేవంత్ అన్న సుమారుగా గెలిచిన 1 year తర్వాత మా లాంటి యువకులు, మేము రాజకీయ నిరుద్యోగులు, పర్లేదు రానున్న రోజుల్లో మాకు ఎలాగోలా మా ప్రియతమ నాయకులతో ఏదో ఒకటి పోస్టుకు వెళ్తాం. కానీ చదువుకున్న వాళ్ళు, నా కొడుకు MA BEd చేసిండు, MSc చేసిండు, ఇంజనీర్ చేసిండు, మన కొడుకే జాబ్ ఇయ్యరా అని చెప్పి అడగండి. అంతే. మీకు ఏ పార్టీ, మా రేవంత్ అన్న గారు ఇప్పటిదాకా సుమారు 56,000 ఉద్యోగాలు చేసి నిరుద్యోగులను లేకుండా చేయడమే ఈరోజు రేవంత్ అన్న మా ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి మీరు దయచేసి రానున్న స్థానిక సంస్థలలో అప్పుడైతే ఎవరికైతే మేమందరం మీకు నాయకులము ఓట్లేమనగానే భూపతి రెడ్డి సార్ ఓట్లేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈరోజు మా ముఖాలు ఇట్లా తెల్లగా మెరడానికి, మాకు ఆయన దగ్గర మంచి స్థానం ఉండడానికి చేసినటువంటి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, 4 గంటల నుంచి ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పి మేము బోనాలు చేస్తాం, మేము జెండాలు వేస్తాం. బిడ్డ మరి ఏమన్నా వాటర్ తాగుతావా, ఏమన్నా అవసరం అని చెప్పి అడిగినా కానీ మాకు సార్ అవసరము, మాకు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, మహిళా బిల్డింగ్లు వస్తున్నాయి, యూత్ బిల్డింగ్లు వస్తున్నాయి, వీడిసి బిల్డింగ్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కాబట్టి మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదు, మేము అడగగానే ఇచ్చిర్రు, మాకు కూర్చోవడానికి నీడిస్తారు. కాబట్టి మీకు కూడా నీడిస్తా అని చెప్పి ఈరోజు మీరు వచ్చినటువంటి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి మా నాయకులకు, యువకులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ అక్కడ టెంపుల్లో మనం ఒక 30 లక్షలతోని ఇప్పుడు తప్పలేస్తారని అడుగుడు, ఇంకొక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ రాకుండా ఇంకొక 30 లక్షలు అక్కడ రామ్ల వారికి మనము ప్రహారీ గోడకు ఇస్తే మేము కాంట్రిబ్యూషన్ కానీ చందాల రూపంలో కానీ కాంట్రిబ్యూషన్ మేము కట్టుకుంటాం సార్. మిగతా పేమెంట్ ఏదైనా ఉంటే మీరు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సార్, ఇంకా మళ్ళీ ఈ రోడ్ పై నుంచి మనము డాంబోర్డ్ ఎత్తున్నాం సార్. దానికి సపోర్ట్గా అటు ఇటు ఏమన్నా అంటే డ్రైవ్ చేసినప్పుడు ఇబ్బంది పడకుండా ఏదైనా సపోర్ట్గా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి సపోర్ట్ పిల్లర్స్తో చేసి ఏదైనా అక్కడ ఉన్నటువంటి లైట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇలాంటి లైట్లు ఏమన్నా మాకు అరేంజ్ చేస్తూ, అలాగే సార్ అక్కడ ఉన్నటువంటి తూము మాకు ఊరు కొట్టించున్న ఉన్న తూము సార్ అది. ఎందుకంటే అక్కడ సిరినపల్లి దొరసాని, డిచ్పల్లి కిల్లా అక్కడ తూము సార్, అది మాకు 100% చాలా అయిపోయింది సార్. అదొక విజిటర్గా అది అవుతుంది. కాబట్టి అక్కడ ఒక ఐమాక్స్ రోడ్ ఇప్పించి అక్కడ ఒక సీసీ రోడ్ ఇప్పిస్తే మీకు ఇక మా ఇంకో 1 year వరకు, ఇంకో 1.5 year వరకు మిమ్మల్ని ఏం అడిగాం సరిగా, ఇదే లాస్ట్, ఇంకా 1 year దాకా నేను ఏం అడిగామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా న్యావనంది అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంకొక పెద్ద ప్రాబ్లం సార్, ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా కానీ గవర్నమెంట్ స్కూలు న్యావనందులో స్ట్రెంత్ బాగా తగ్గుతూ ఉంది సార్. ఈ స్ట్రెంత్ని ఇంత మంచిగా ఉన్న స్కూల్ని ఇక్కడ నుంచి ఇంజనీర్స్
ఏఈలు డిఈలు ఎస్సీలు ఎంబీబీఎస్ లైక్ సార్ దయచేసి దీనికి ఏమన్నా ఆల్టర్నేట్ ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి వీడీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి మన న్యావనంది గ్రామ యువకులు పెద్దలు సార్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి బాబు, యువకులకు కానీ వీడీస్ కానీ న్యావంతులకు చెప్పండి చెప్తా ఉన్నారు. దయచేసి మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై భారత్, జై శ్రీరామ్. ఈరోజు శ్రీఖండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ మరి చివరిగా మీ నామినేందు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి పనుల కొరకు మరి ఇక్కడ ఈ చెరువు కట్ట మీద రోడ్డు, మిగతా సీసీ డ్రైన్స్ కానీ రోడ్డు ఇవన్నీ కూడా మొత్తం కూడా దగ్గర 2,38,00,000 గవర్నమెంట్ ఫండ్ తీసుకొని మీ గ్రామానికి రావడం జరిగింది. అయితే నాతో పాటు మరి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, అదేవిధంగా పెద్దలు ఎర్రన్న గారు, మరి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇమ్మడి గోపి గారు, మరి వేణురాజు గారు, అదేవిధంగా మీ గ్రామానికి ముద్దుబిడ్డ అయినటువంటి మా తమ్ముడైనటువంటి నరేష్ గారు, అదేవిధంగా నరేందర్ గారు, జనార్దన్ గారు, ముత్తన్న గారు, మరి మన యూత్ కాంగ్రెస్ లీడరు మహేందర్ గారు, మన మండలం యొక్క యూత్ కాంగ్రెస్ లీడర్ ప్రవీణ్ గారు, మన మైపాల్ చాలామంది ఉన్నారు. అందరూ కూడా వీడీసీ సభ్యులకు, అదేవిధంగా మరి వివిధ గ్రామాల నుండి మరి ముఖ్యంగా నావనంది గ్రామం నుండి వచ్చినటువంటి పెద్దలకు, యువకులకు మరీ ముఖ్యంగా మా 2 గంటల నుండి మరి నా కొరకు వెయిట్ చేసి అక్కడ ఊరు బయట నుండి బోనాలు పట్టుకొని మరి మీరు ఆహ్వానించినటువంటి మా అక్క చెల్లెలు ఆడపడుచులందరూ కూడా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం. నిజంగానే నావనంది గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే మీరు ఎప్పుడొచ్చినా ఈ గ్రామానికి నాకు ఆదరించినటువంటి తీరు, నన్ను మరి గౌరవించినటువంటి తీరు, నన్ను ఆహ్వానించినటువంటి తీరు నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను. ఎప్పుడు వచ్చినా 2018 కంటే ముందు నేను ఎమ్మెల్సీగా వచ్చినా, మరి 2018లో ఎన్నికలలో వచ్చినా, మరి 2023లో ఎన్నికల్లో వచ్చినా, మరి ఇలా ఎమ్మెల్యేగా వచ్చినా కానీ మరి ఎప్పుడు కూడా మీ గ్రామంలో ప్రత్యేకమైన స్వాగతం నాకు లభిస్తూ ఉంది. అందుకే ఈ గ్రామం మీద నాకు ఎక్కువ ఇష్టం. ఇవాళ నిజంగానే ఈ ప్రాంతంలో తెలంగాణ వచ్చినాక 11 సంవత్సరాల నుండి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉన్నత స్థానంలో ఉండే, అధికారం కూడా ఉండే, ప్రభుత్వం కూడా వాళ్ళదే ఉండే. కానీ ఈ ప్రాంతాన్ని ఎప్పుడు పట్టించుకున్న పాపనం లేదు. అంతకుముందు ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండే, ఎంపీపీగా ఉండే 2 సార్లు. మరి ఈ ప్రాంతం చూస్తేనేమో ఇవాళ మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏదైనా వెనుకబడిన ప్రాంతం ఉన్నదంటే అది సిరికొండ మండలమే ఉంది. మరి దానికి కారణము మరి వాళ్ళ యొక్క శ్రద్ధ కానీ వాళ్ళ యొక్క మరి ప్రేమ కానీ ఈ ప్రాంతం మీద లేదు అని మనకు అర్థమవుతా ఉంది. నిన్నగాక మొన్న నేను చీవన్పల్లి కూడా పోయినా, సొంత గ్రామంలో కూడా ఒక్క ఇల్లు లేదు, ఒక 4 అంతరాల బంగ్లా ఉంది. ఎవరిదే బాబు అంటే ఇది మాజీ ఎమ్మెల్యే అని చెప్పారు. కానీ మిగతా అంతా కూడా అక్కడ ఒక రోడ్డు లేదు, ఒక భవనం లేదు, ఒక బ్యాంక్ లేదు. ఒక పేదవాళ్ళకైతే ఎస్సీలకైతే మొత్తమే పాపం గుడిసెలే ఉన్నాయి. అలాంటి స్థానం నుండి మరి వాళ్ళ మీరందరూ కూడా ఇవాళ మీకు చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఎంత మార్పు కనబడుతూ ఉంది. అప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే వాళ్ళు ఉన్నప్పుడు పోలీసుల రాజ్యం, దొంగ కేసులు, మరి దౌర్జన్యం, భూముల కబ్జాలు, రకరకాల మీరు అన్నీ కూడా చూసి ఇవాళ సిరికొండ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నది. ఇవాళ ఎక్కడ కూడా దొంగ కేసులు లేవు, ఎక్కడ భూ కబ్జాలు లేవు, ఎక్కడ కూడా దౌర్జన్యం లేదు. అందరూ ప్రేమతోని గౌరవంతో మరి ఎవరి పని వాళ్ళు చేసుకొని నిజంగా కూడా పోలీసు వాళ్ళు కూడా అంటూ ఉన్నారు, సార్ అసలు మీరు వచ్చిన తర్వాత మొత్తం అసలు కేసులే తగ్గిపోయినాయి, క్రైమ్ మొత్తం తగ్గిపోయిందని. ఎక్కడనో అక్కడక్కడ చిన్నవి ఆ ధరని చేయబట్టి మరి భూముల ఇష్యూస్ ఏదైనా ఉన్నాయేమో కానీ నిజంగా కూడా కులాల మధ్యన పంచాయతీ లేదు, మరి తాండాలకు ఊళ్ళకు మధ్యన పంచాయతీ లేదు, మరి ఏది కూడా లేదు. ఇవాళ ప్రశాంతంగా మన నియోజకవర్గం మన మండలం ఉన్నది. దానికి కారణం మరి మీరు ఇచ్చినటువంటి అధికారం, మీరు ఇచ్చినటువంటి మరి ఇక్కడ ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడి మరి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడమే.
ముఖ్యంగా మీకు ఆ రోజు తెలుసు, నావనందిలో మేము చెప్పినాం ఏదైనా కానీ ఫస్ట్ ప్రయారిటీ నావనంది గ్రామానికి ఇస్తాము, దీన్ని టాప్ పోస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటాము, మరి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ నిజంగానే మన సిరికొండ మండలంకు వచ్చినటువంటి ఫండ్ చూసుకుంటే మీరు దగ్గర 50 కోట్లు వచ్చింది. ఇవాళ మన నియోజకవర్గంలోనే దగ్గర ఒక 500 కోట్లతో వర్క్ నడుస్తూ ఉన్నది. మన జిల్లాలోనే కాదు, మొత్తము నార్త్ తెలంగాణలోనే మన నియోజకవర్గం నంబర్ 1గా కాబోతుంది. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, కేసీఆర్ మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి అరాచకాలు మరి దానివల్ల ఇలా మొత్తం తెలంగాణ దీనస్థితిలో ఉండి అప్పుల పాలైపోయింది. లేక ఒక కాళేశ్వరం కడితే కాళేశ్వరం కూలిపోయింది. ఇవాళ మన పంటలకు నీళ్లు లేకుండా తయారైంది. కాబట్టి వాళ్ళ కుటుంబ పాలనను, వాళ్ళ అవినీతి పాలనను దెబ్బకొట్టి మరి వాళ్ళని పాతరేసి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న తర్వాత మనకు అత్యధిక నిధులు మన ప్రాంతానికి రావడం జరిగింది. మీకు అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన. మరి వాళ్ళ ప్రజాపాలనలో ఇందిరమ్మ పార్టీలో ముఖ్యంగా పేదవారికి, మహిళలకు, రైతులకు, యువకులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. అదే ఆలోచనతోని మరి వాళ్ళ ముఖ్యంగా మహిళా సోదరిమణులు మరి ఇక్కడ బోనాలతోని మరి డప్పులతో ఎదుర్కొన్నటువంటి తీరు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా మహిళా సోదరిమణులకు మరి ఇందిరాగాంధీ మహిళా స్వశక్తి పేరు మీద మనం 1,00,000 కోట్లతోని ప్రతి సంవత్సరం 20,000 కోట్లు మీకు మితి లేకుండా రుణాలు ఇచ్చి మరి మహిళలను శ్రీమంతులను చేయాలని, మహిళలను కోటీశ్వరులను చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పం తీసుకున్నది. దాంట్లో భాగంగానే మీకు అందరూ కూడా తెలుసు, మహిళా సంఘాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చినాం. పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, ఇవి అవసరం ఉంటే రైస్ మిల్లు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు కట్టుకోవచ్చు, అదేవిధంగా ఇవాళ సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవాళ మన కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్ కూడా మీరే నడిపిస్తూ ఉన్నారు, ఐకేపీ సెంటర్స్ కూడా మీరు నడిపిస్తూ ఉన్నారు. మహిళల చేతిలో మరి ఇవాళ రాబోయే కాలంలో ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా మీకే వస్తూ ఉన్నాయి. ఇకపోతే రైతులు, మరి రైతును రాజు చేయడం అంటే మాటలు కాదు. ఇవాళ రైతులు 30 క్వింటాల పంట పండిస్తూ ఉన్నారు ఎకరానికి, వాళ్ళకు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. సన్న బియ్యంకు, సన్న వడ్లకు మరి ఒక్కొక్క ఎకరానికి 15,000 రూపాయలు లాభం వస్తూ ఉంది. 2 పంటలు పండిస్తారు 30,000 రూపాయలు లాభం వస్తూ ఉంది. మరి అదేవిధంగా రైతు భరోసా కూడా సంవత్సరానికి 12,000 చొప్పున మనం ఇలా 4 ఎకరాల వరకు ఇచ్చాము. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు కానీ మేలో ఇచ్చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఇవాళ రైతులకు ఉచితంగా కరెంటు, నాణ్యమైన విత్తనాలు, మరి నాణ్యమైన ఎరువులు, మరి అదేవిధంగా పండించినటువంటి పంటకు మనము మరి ఎంఎస్పీ ఇచ్చి గ్యారంటీగా కొనుగోలు చేస్తాం. మీరు వాన పడ్డా బాధపడకండి, వడ్లు తడిసినా బాధపడకండి, మరి వడ్లు నాణ్యత లేకుండా మరి రంగు మారినా మేము కొంటామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇవాళ తెలంగాణ మొత్తం కూడా మరి 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం మనకు పండింది. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత. కాబట్టి వాళ్ళ యువకులకు కూడా గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో ఏమన్నాము, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు. మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు, మరి మనకే నీళ్లు రావాలి, మన నీళ్లు మనకన్నారు. ఎక్కడైనా నావనందికి ఒక చుక్క నీరు వచ్చిందా ప్రాజెక్టు ద్వారా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి మన ప్రాంతానికి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి 25 టీఎంసీలు పోచంపాట్ల ప్రాజెక్టులో ఇచ్చి మనకి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు 80% కంప్లీట్ చేస్తే మరి ఇవాళ 10 ఏళ్ళు అయిన తర్వాత నావనందికి ఒక చుక్క నీళ్ళు రాలేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మేము సీఎం గారితో మాట్లాడినాం, అక్కడ మరి ఇరిగేషన్ మంత్రితో మాట్లాడినాం, ఇక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా అనౌన్స్ చేయించినాం. గత రాబోయే 2 సంవత్సరాలలో మన నావనందికి సాగునీరు మేము తెప్పించిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఉద్యోగాలు కూడా ఇవాళ 15 నెలల్లోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఎస్సీ కేటగిరీషన్ వల్ల కొద్దిగా లేట్ అయింది, ఇప్పుడు మేలో కూడా ఇంకో 55,000 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఎవరైతే చదువుకోలేదో, మరి ఎవరైతే స్కిల్స్ లేదో వాళ్ళకు మరి ఇవాళ ఆదుకోవడానికి రాజీవ్ యువ వికాస్ పేరు మీద 4 లక్షల రూపాయల వరకు లోన్ ఇచ్చి వాళ్ళు ఆటో కొనుక్కుంటారా, మరి మెకానిక్ షాప్ పెట్టుకుంటారా, మరి లేకుంటే కిరాణా షాప్ పెట్టుకుంటారా, వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళకు అవకాశం ఇస్తూ ఉన్నాయి వాళ్ళ సెల్ఫ్ ఉపాధి కింద. అదేవిధంగా ఎవరైనా భార్య పిల్లలు వదిలేసి మరి దుబాయ్ పోతారు చాలామంది మన దగ్గర, మన నావనందిలో చాలామంది ఉన్నారు. దుబాయ్ కూడా పోతే వాళ్ళని ఆదుకోవడానికి ఒకటి ఎన్ఆర్ఐ పాలసీని కూడా మనం తీసుకొచ్చి మన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్క్యూషన్ ఇస్తూ ఉన్నాం. దీంట్లో అదేవిధంగా మరి దాన్ని స్టడీ చేయడానికి కూడా ఒకటి అడ్వైజరీ కమిటీలో కూడా నేను కూడా మెంబర్గా ఉన్నా. మరి యునెస్కో వాళ్ళు కూడా ఒక స్టడీ చేస్తూ ఉన్నారు.
మరి వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి, మరి ఎందుకు వాళ్ళు దుబాయ్ పోతున్నారు, మరి ఇక్కడ వాళ్ళు దుబాయ్ పోయినాక ఇక్కడ పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు, ఇదంతా కూడా స్టడీ చేయడానికి మన యునెస్కో నుండి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా అయితే ఉంది. అది కూడా నావనంది గ్రామాన్ని కూడా ఎంచుకున్నాం, మీకు అందరు కూడా తెలుసు. ఈ విధంగా అంటే ఒక రకం కాదు, అన్ని విధాలుగా ఇలా పేదలు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండి మరొక వైపు 500 బోనస్, మరొక వైపు ఉచితంగా కరెంటు, అదేవిధంగా మీకు అందరు కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ మరి తెలంగాణ కూడా మరి ముందుకు పోతూ ఉంది, మీకు అందరు కూడా తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవాళ వరంగల్లో టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. మేము అడుగుతా ఉన్నాం, దేని కొరకు మీటింగ్ పెట్టింది మీరు? 10 ఏళ్లలో మీరు ఏం చేసిరని. ఇలా టీఆర్ఎస్ అవసరం మనకున్నదా? టీఆర్ఎస్ ఎప్పుడో మీరు మరి తీసి మరి ఫామ్ హౌస్లో ఉండబెట్టిరు. ఇలా టీఆర్ఎస్ అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ అవసరం ఎవరికి ఉన్నది? ఓన్లీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉన్నది. కవిత ఇంకేదో కావాలని, కేటీఆర్ ఇంకేదో కావాలని, మరి హరీష్ రావు ఏదో కావాలని, ఇంకా కేసీఆర్ ఇంకేదో కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పితే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ వల్ల ఉపయోగమే లేదు. అది తీసేసి బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ టీఆర్ఎస్ 25 సంవత్సరాల అంటే రజతోత్సవం జరుపుతూ ఉన్నాడు. బీఆర్ఎస్కు 25 సంవత్సరాలు అయిందా? ఓన్లీ 5 కూడా ఇల్లు కూడా కాలేదు బీఆర్ఎస్ వచ్చి. మరి బీఆర్ఎస్ చేస్తున్నావా, నువ్వు టీఆర్ఎస్ చేస్తున్నావా? అసలు మీ పార్టీ ఎక్కడ ఉంది? ఇవాళ మనం చూసాను, మీ నామినేషన్లు ఉంటే ఒక్కొక్క కారుకు 15,000 రూపాయలు ఇస్తే కూడా 3 కార్లు పోలేదు. అసలు ఎవరు మీటింగ్ పోయేటోడా లేడు. మరి మీరు అసలు ఎప్పుడో ప్రజలు మర్చిపోయారు మిమ్మల్ని. ఇవాళ మీ అవినీతికి కవిత మీకు తెలుసు లిక్కరాని జైలుకు పోయింది. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో వండుకున్నాడు. రామారావు రోజుకొక మాట మాట్లాడతాడు. మరి హరీష్ రావు అగ్గిపెట్ట హరీష్ రావు అయితే అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. మరి వాళ్ళ కుటుంబం కొరకు మనం పనిచేసిన అవసరమా? వాళ్ళని చూసినాం. వాళ్ళు చూసిన తర్వాత ఇవాళ తెలంగాణను ఏ విధంగా చేసిరు? మొత్తం అప్పులపాలు చేసిరు, మొత్తం దోచుకొని తిన్నారు. లేక కాళేశ్వరం కడితే అది 3 ఏళ్ళనే కూలిపోయింది. కాబట్టి మీరు ఆలోచించండి, మనకు టీఆర్ఎస్ అనే పార్టీ బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణకు అవసరమే లేదు. అది వాళ్ళని కుటుంబాన్ని మోసే పార్టీ. అది ఆ కుటుంబాన్ని మోసే పార్టీ మనకు అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు, హైదరాబాద్లో ఏనుగులు పులులు కనబడ్డాయంట. మరి మేమైతే హైదరాబాద్లో ఉంటామే ఎక్కువ టైము, మరి అంటే 10 ఏళ్ళ నుండి ఉంటున్నాము, ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాం ఇక్కడ. కానీ మరి హైదరాబాద్లో ఎక్కడ కూడా నాకు పులులు కనవల్లే, మరి సింహాలు కనవల్లే, నా ఏనుగులు కనవల్లే. అంటే అంత ప్రైమ్ మినిస్టర్ లాంటి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చూస్తూ ఉన్నారు. ఏమైంది ఇప్పుడు మనం ఇవాళ నడిపించినాం. పాకిస్తానీ టెర్రరిస్టులు కాశ్మీర్లో పట్టుకొచ్చి మరి భారతీయులను చంపుతున్నారంటే మరి అక్కడ ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ మన హోంమంత్రి యొక్క పర్ఫార్మెన్స్ మరి ఎంత నెగ్లిజెన్స్ చెందదా మరి ఈ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ మీకు తెలుస్తూ ఉంది. దానికి తప్పకుండా హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారు బాధ్యత తీసుకోవాలి. మరి ఇలాంటివి జరగకుండా చూడాలి. అవసరం ఉంటే రాజీనామా కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికా నేను కోరుతా ఉన్నాను. బీజేపీ పార్టీ చేసేది ఒకటే, మనం ₹1 ఇక్కడ నుండి ట్యాక్స్ కడితే ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు 42 పైసలు మాత్రమే మనకి ఇస్తున్నారు. మిగతా 58 పైసలు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, రాజస్థాన్లో, మరి మధ్యప్రదేశ్లో పెట్టుకుంటా ఉన్నారు. మన వాళ్ళు ఇక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీలు అక్కడ గుజరాతీలకు గులాంగిరి చేస్తూ ఉన్నారు. 4 గుజరాతీలు ఉన్నారు. ఒకరేమో ప్రధానమంత్రి మోడీ గారు, ఇంకోరేమో హోమ్ మినిస్టర్ షా గారు, అదేవిధంగా అదానీ అంబానీ, వీళ్ళు 4 గుజరాతీలే. వీళ్ళు ఇవాళ దేశాన్ని పరిపాలించి సాధిస్తున్నారు. వీళ్ళు మరి మనకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వీళ్ళు మనతో గెలిచినటువంటి ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు 4కి గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఇంటి దొంగల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంటి దొంగలు ఎందుకంటున్నారంటే ఓట్లేమో తెలంగాణ ప్రజలు వేస్తూ ఉన్నారు, పాటనేమో గుజరాత్ పాట బీజేపీ పాట పాడుతూ ఉన్నారు. అంటే గుజరాత్లో పాట పాడుతూ ఉన్నారు, తెలంగాణ కూడా కొట్లాడి చేయట్లేదు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మనకు గుండెకాయ, మరి హైదరాబాద్ డెవలప్ చేసుకుందామని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ తయారు చేద్దామన్నారు. అదేవిధంగా మనకు మెట్రో రైలు పెంచుకుందామన్నారు. అదేవిధంగా మనకు RRR తెచ్చుకుందామన్నారు. మనకు అవసరం ఉన్న ప్రాజెక్టు కట్టుకోవడానికి ఒక నేషనల్ ప్రాజెక్టు కావాలి మనకు అంటే ఇవాళ మనకు డబ్బులు ఇవ్వట్లే. 48 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే తెలంగాణకి ఏమొచ్చిందా అంటే గుడ్డు సున్నా. మరి ఇవాళ ఇసుండి బీజేపీ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారంటే వాళ్ళకు సిగ్గుండాలి. మరి తిన్నింటి వాసాలు లెక్క పెడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ రెండే, ఇవి 2 కూడా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి
మీరందరూ కూడా గమనించేది. కాంగ్రెస్ పార్టీ అంటే మరి ఇందిరమ్మ పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ, మరి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, మాట మీద ఉండేటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ తోటి మాత్రమే మనకు న్యాయం జరుగుతుందని మీకు అందరూ కూడా చెప్పదలుచుకున్నారు. ఇకపోతే న్యాయవాది గ్రామంలో మరి చాలా సమస్యలు ఉన్నాయన్నారు, కానీ ఇక్కడ చూస్తే మరి నరేష్ ఏమో మొత్తం అన్నీ కలిసి ఒక 70 లక్షలు మాత్రమే రాసిచ్చిండు. మరి తప్పకుండా అవన్నీ కూడా చేద్దాం. ఇక్కడ ఒక మన ఇక్కడ ఏది ట్యాంక్ ఉంది కదా, ఆ మూలకి మరి రామాలయం వరకు ఒక పైపు కావాలంటున్నారు. ఇక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ లేవు. మరి దానికి ఒక వాటర్ కొరకు పైపు కావాలంటా ఉన్నారు, అది కూడా చేపిస్తాం తప్పకుండా. ఇంకా ఎస్సీ కాలనీలో కొంచెం ఒకటి ట్రైన్ అడుగుతూ ఉన్నారు. తప్పకుండా నావనంది గ్రామంలో ఎవరు ఏ కాలనీ చూసినా ఎక్కడ చూసినా మరి బీటీ రోడ్ ఉండాలి, తప్పకుండా ట్రైన్స్ ఉండాలి, ఎక్కడ కూడా లేకుండా ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందిరమ్మ ఇండ్లు కూడా మీ నావనంది గ్రామానికి ఇప్పుడు మన ఇందిరమ్మ కాలనీ అక్కడ చాలా చేసుకున్నాం. ఇంకెవరికైనా ప్లాట్లు లేకపోయినా తప్పకుండా మీకు అందరు కూడా ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. అక్కడ వచ్చే 3.5-4 సంవత్సరాలలో నావనంది గ్రామంలో పక్కా ఇల్లు లేని వారు ఉండకూడదన్నదే నేను కోరుకునేది. కాబట్టి మీకు అందరూ కూడా పక్కా ఇల్లు కట్టిస్తాం, పక్కగా డ్రైన్స్ కట్టిస్తాం, రోడ్స్ వేస్తాం. మరి ఇంకా ఇక్కడ ఈ మినీ ట్యాంక్ బండ్లాగా అడుగుతా ఉన్నారు మన చెరువులో. మీకు అందరూ కూడా తెలుసు, ఇంతకుముందు మైపాల్ చెప్పినాడు. ఆయన అడ్డం పడితే మాజీ ఎమ్మెల్యే దీన్ని నేను శాంక్షన్ చేయించిన. అక్కడ ఒక ఫీడర్ ఛానల్ ఉంటుంది గుట్ట మీద చెరువు నిండడానికి, దానికి పెట్టిన డబ్బులు కూడా ఆపి అక్కడ ఫీడర్ ఛానల్ కట్టకుండా. మరి ఇవాళ ఈ చెరువును అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడ మనం దిగిన తర్వాత తూము కానీ తర్వాత తప్పకుండా ఆ చెరువును మనం మినీ ట్యాంక్ బండి కింద అక్కడ మనం ఒక ల్యాండ్స్కేపింగ్ చేసుకొని మరి సాయంత్రం పూట పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇంకేదైనా లైట్లు కానీ అన్నీ కూడా మనం పెట్టుకుందాం. ఒకటే చివరిగా నేను చెప్తా ఉన్నా, చాలా కాలచితమైంది. మేము కూడా పొద్దున 7 గంటలకు ఇంటికి వెళ్ళినా మరి 20 గంటలు తిరుగుతూ ఉన్నాం గత నెల రోజుల నుండి. మరి మా ముఖం చూస్తే తెలుస్తూ ఉంది మీకందరూ కూడా అలసిపోయినాం. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా నేను ఒకటే మీకు నావనంది గ్రామ ప్రజలకు నేను ఒక భరోసా తెలుసుకున్నా. నేను పరాయోని గాను, మీ బిడ్డను అనుకోండి, మీకు నరేషందులో మేమంతా మీ గ్రామ బిడ్డను అనుకోండి, మీ వారిని అనుకోండి. కష్టంలో సుఖంలో అన్నిట్లో కూడా నావనంది ప్రజల వైపు నిలబడతాం. తప్పకుండా నావనంది గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నా వంతు కృషిగా తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మేము మీ వారిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా నన్ను ఇదే ప్రేమ, ఇదే ఆదరణ, మరి ఇదే విధంగా మీ ఆశీస్సులు మా పైన కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.
చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని బంధుల బాధాయే ఈ రాకసి కొడుకులను